మీకు నన్ను ఏమనాలనిపిస్తే అదనండి, కానీ మా అమ్మను మధ్యలోకి లాగకండి. నేను ముందే చెప్పాను, మా అమ్మ పెంపకంలో ఎలాంటి లోటు లేదు అని. మీ చూపే బలహీనంగా ఉంది. మీ ఆలోచన విధానమే సరిగ్గా లేదు. శాంతంగా ఉండమ్మా, శాంతంగా. మిగతా ఏదైనా చెప్పు. వదిలేయక్క, దీనికి ఇలాగే జరగాలి. వచ్చి 2 రోజులు కాలేదు అత్తగారింటికి, అప్పుడే తన రూపం చూపించడం మొదలుపెట్టింది. మమ్మల్ని చూడు, మనం ఎప్పుడైనా ఈ ఇంట్లో గొంతు పెంచి మాట్లాడామా? దీన్ని చూడు, అప్పుడే మొదలుపెట్టింది. మా ఆలోచనలు చిన్నవట, మా చూపు బలహీనమట. మరి నీదేం తప్పులేదన్నమాట. మరి మాలాంటి చిన్న ఆలోచనలు ఉన్న వాళ్లతో ఉండాల్సిన అవసరం నీకేముంది? రానివ్వు చిన్నాని, ఇప్పుడే నేను వాడితో పాటు మీ పుట్టింటికి పంపించేస్తాను. చాలా ఎక్కువైంది నీది, ఇక ముందు ఇంకేమీ వినను నేను. పద చిన్ని. అత్తయ్య, ఒకవేళ మీరు నన్ను పుట్టింటికి పంపించాలనుకుంటే నేనేం చేయగలను? పంపించేయండి అత్తయ్య. కానీ ఒక మాట మళ్ళీ చెప్తున్నాను అత్తయ్య, నేను ఏదైనా భరిస్తాను, కానీ మా అమ్మ అవమానాన్ని మాత్రం అస్సలు సహించలేను. ఒకవేళ మా అమ్మ గురించి ఎవరైనా పిచ్చిగా మాట్లాడితే నేను ఖచ్చితంగా ఎదురు తిరుగుతాను. మా అమ్మ నేర్పిన బుద్ధుల్లో ఎలాంటి తప్పు లేదు. మీరు నాకు కోడలి హోదా ఇచ్చారు, కానీ దానర్థం మీరు ఎప్పుడు పడితే అప్పుడు మా అమ్మను అవమానించవచ్చని కాదు. ఆమె గురించి మీరు పిచ్చిగా మాట్లాడుతుంటే నేను చప్పుడు లేకుండా నిలబడి వినడం కంటే చావడం మేలు. మీరు కూడా మీ అమ్మను చాలా ప్రేమిస్తారు కదా, ఆమె మీద మీకు చాలా అనురాగం ఉంటుంది కదా. ఆమెను ఇలా అవమానిస్తే మీరు సహించగలరా? చెప్పండి అత్తయ్య. మరి నేను మాత్రం ఎందుకు వినాలి? నేను మళ్ళీ చెప్తున్నాను అత్తయ్య, మా అమ్మ చాలా మంచి మనిషి, చాలా నిజాయితీ గల వ్యక్తి, ఎవరికి ఎప్పుడూ తప్పు నేర్పించదు. అహానా, కాసేపు నోరు మూసుకుంటే నీకేమవుతుంది? ఆపే. కానీ అక్క, అహానా, శాంతంగా ఉండవే. ఇంతెందుకు మాట్లాడుతున్నావు ఇంతగా? నేను కూడా ఎప్పుడు మాట్లాడను. చూడు అహానా, నీదే తప్పు కదా. పెద్దలు చెప్తున్నప్పుడు ఎందుకు ఎదురు మాట్లాడుతున్నావు? మీతా ఆ పెద్దత్తయ్య, ఇప్పటికిప్పుడే చిన్న ఆఫీస్కి ఫోన్ చేయి. ఆఫీస్లో ఎంత అత్యవసరమైన మరియు ముఖ్యమైన పని ఉన్నప్పటికీ ఇప్పుడే ఇక్కడికి రమ్మని చెప్పు. వాడు ఇప్పుడే ఇక్కడికి రావాలి. అక్క, నీ ఆరోగ్యం బాలేదు, పద వెళ్ళి విశ్రాంతి తీసుకో. అత్తయ్య, పద వెళ్దాం. పద. సార్, లోపలికి రావచ్చా? రా. గుడ్ మార్నింగ్ సార్. ఈ ఫైల్. ఈ ఫైల్కి నా దగ్గర ముందుగా ఎందుకు అప్రూవల్ తీసుకోలేదు? నా సంతకం కూడా లేదు. ఐఎమ్ రియల్లీ సారీ సార్, మీరు అందుబాటులో లేరు. మీరు ఆఫీస్కి వచ్చేసరికి నా పెళ్లి సెలవులు మొదలైపోయాయి, అందుకే చేయించలేకపోయాను. పని కంటే ఎక్కువ ఇంపార్టెంట్ పెళ్ళే కదా. శ్రద్ధగా పనిచేయాల్సిన అవసరం అసలు లేదు. మీరందరూ ఈ కంపెనీని ముంచేయండి. ఇక్కడ ఎవరికి పని చేసే ఉద్దేశం లేదు. ఎప్పుడు చూసినా ఎవరో ఒకరు సెలవులో ఉంటారు. ఏమైంది? కట్ చేశాడు, మళ్ళీ చెయ్యి. సరే. లిఫ్ట్ చేయి. కొత్తగా పెళ్ళయింది కదా, భారీ ఫీల్ అవుతుంది. బయటికి వెళ్ళి మాట్లాడుకో. ఐఎమ్ రియల్లీ సారీ సార్, అది ఇంటి నుండి ఫోన్ వస్తుంది. వచ్చేసారి నా క్యాబిన్కి వస్తే ఫోన్ సైలెంట్లో పెట్టుకుంటురా, సరేనా? ఎస్ సార్. వెళ్ళి మాట్లాడు. అలాగే నీ భార్యకి చెప్పు, నువ్వు ఇక్కడ పని చేయడానికి వస్తున్నావు కానీ విశ్రాంతి తీసుకోవటానికి కాదని. ఈ ఫైల్ ఇక్కడే వదిలేసి వెళ్ళు, నేను తర్వాత పిలుస్తాను. ఐఎమ్ రియల్లీ సారీ సార్.
హలో నేను మితా వదలను మాట్లాడుతున్నాను మరిది గారు. వదిన గారు, ఎందుకు అన్నిసార్లు ఫోన్ చేస్తున్నారు? నేను కట్ చేస్తున్నానంటే దాని అర్థం ముఖ్యమైన పనిలో ఉన్నాననే కదా. మీరు పదే పదే ఫోన్ చేస్తూనే ఉన్నారు. సారీ మరిది గారు, నేనేం చేయగలను? అత్తయ్య నిన్ను వెంటనే ఇంటికి రమ్మని చెప్పారు. నువ్వు వీలైనంత త్వరగా వచ్చేయ్ అంతే. ఇంటికి రావాలా? వదిన, ఇది నా ఆఫీస్, అత్తగారి ఇల్లు కాదు ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి. ఇప్పుడే ఒక ఫైల్ విషయంలో బాస్ చాలా తిక్కారు, చాలా కోపంగా ఉన్నారు. నేను ఆయన్ని సెలవు అడగలేను. ఒకవేళ నేను సెలవు కావాలని అడిగితే పనిలో నుండి తీసేస్తారు. నేను త్వరగా రావడం అసాధ్యం వదిన. అసలు ఏమైందో చెప్పు. పెద్ద గొడవ అయింది మరిది గారు. ఎలాంటి గొడవ? అహాన తన గదిలో దాక్కుని డాన్స్ చేస్తోంది. ఏంటి? అందుకే చెప్తున్నాను, నువ్వు వీలైనంత త్వరగా వచ్చేయ్. అదే అహానా? వదిన, నేను అహానాకి నచ్చ చెప్పాను, మన ఇంట్లో ఈ డాన్స్ లాంటివి ఒప్పుకోరని. తను నాకు మాట ఇచ్చింది, పెళ్ళయ్యాక ఇలాంటివి చేయనని. ఏమో తెలీదు, ఈ సమస్య నుండి ఎలా బయటపడాలో అర్థం కావట్లేదు. చూడు వదిన, నా పరిస్థితి ఇంకా దారుణం చేసేస్తారు. తర్వాత ఏమైంది? తర్వాత ఇంకేమవుతుంది? అత్తయ్యతో ఎదురు మాట్లాడడం మొదలుపెట్టింది. ఇంకో కొత్త సమస్య వచ్చి పడింది. ఏం చేయాలి నేను? అందుకే చెప్తున్నాను మరిది గారు, నువ్వు త్వరగా ఇంటికి వచ్చేయ్. పెద్దమ్మ వెంటనే ఫోన్ చేసి పిలవమన్నారు. అర్థమైంది కదా? వదిన, నేను ప్రయత్నిస్తాను. నువ్వు ఒక పని చేయి, అమ్మకి చెప్పు ఈరోజు ఆఫీస్లో పని చాలా ఎక్కువగా ఉందని. రావడానికి నేను ప్రయత్నిస్తాను. బాస్ 3 గంటల ప్రాంతంలో ఆఫీస్ నుండి వెళ్తారు. నేను ఎలాగోలా కొంచెం రిస్క్ తీసుకుని మీ దగ్గరికి వస్తాను. నాకేం అర్థం కావడం లేదు వదిన. నా రాత ఎంత బాలేదంటే, ఒక పక్క బావి, ఇంకో పక్క గోతిలాగా ఉంది. నాకు తెలుసు, నేను ఇంటికి వెళ్ళకపోతే అమ్మ కోపంతో నాతో మాట్లాడడం మానేస్తారు. ఈ గొడవను సర్దుబాటు చేయాలో లేక ఈ ఆఫీస్ పని చూసుకోవాలో నాకు అర్థం కావడం లేదు. సరే వదిన, నేను ఫోన్ పెడుతున్నాను. ఏమైంది? మరిది గారు ఏం చెప్పారు? ఆయనకు ఆఫీస్లో ఈరోజు పని ఒత్తిడి చాలా ఎక్కువగా ఉందట. అయినా సరే వాళ్ళ బాస్ 3:30 ప్రాంతంలో వెళ్తారట. ఆ తర్వాత రావడానికి ప్రయత్నిస్తానన్నారు. అరే లేదు, అంటే 4 గంటలకు ఇంటికి వచ్చేస్తారు కదా. 4ంటికా? అత్తయ్య వారిని ఇప్పటికిప్పుడే రమ్మన్నారు కదా. అవునక్క, నేనంతా వివరించాను. అయినప్పటికీ ఇక్కడికి రాలేమని చెబితే అప్పుడు ఆ పరిస్థితిలో నేను ఇంకేం చేయగలను? అయినా సరే పెద్దత్తయ్య చెప్తే మాత్రం ఏమైంది? అది ఆయన ఆఫీసు, పార్క్ కాదు కదా, అంతా వదిలేసి రావడానికి. అయినా పెద్దత్తయ్య చెప్పిందని వాళ్ళ ఆఫీస్ బాస్ తమ పనాపి ఎందుకు వింటారు? ఈమె పెద్దమ్మ ఇంటి కోడలు కాదు కదా. చాలు, నీ నోరు బాగా లేస్తోంది చెల్లి. ఎవరైనా విన్నారంటే మన పని అయిపోయినట్లే. అరే అక్క, నాకైతే ఇప్పుడే కాళ్ళు వణుకుతున్నాయి. చూడు అసలు ఏం జరుగుతుందో. నాకైతే అనిపిస్తోంది అహాన తన పుట్టింటికి వెళ్ళక తప్పదు, ఇకేమీ చేయలేం. మనం మాత్రం ఏం చేయగలం? అసలు డాన్స్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఒకవేళ చేస్తున్నా సరే మిష్టికి నేర్పిస్తున్నాను అని చెప్పొచ్చు కదా. అమ్మతో ఎదురు మాట్లాడాల్సిన అవసరం ఏముంది? నాకేమనిపిస్తోందంటే అక్క, అహానా ఇలాంటి ప్రవర్తన భరించలేకపోయి ఉండొచ్చు, అందుకే ఊరుకోలేదు. మన ఆడవాళ్ల చేతి రాతల్లో నోరు మూసుకుని అన్ని భరించడమే రాసింది. ఊపిరి ఉన్నంత వరకు మనం ఇంతే. ఇలాగే ఉక్కిరి బిక్కిరి అవుతూ బ్రతకాలి.